హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్‌లో చేయబోయే రెసిపీ బఠానీ మసాలా కర్రీ. మనం బఠానీ మసాలా కర్రీని రేపు ప్రిపేర్ చేద్దాము అనుకుంటే ముందు రోజు రాత్రే బఠానీలని నానపెట్టుకోవాలి. బఠానీలు ఎంత బాగా నానితే అంత బాగా కుక్ అవుతాయి. అంత టేస్ట్‌గా ఉంటాయి. బఠానీ మసాలా కర్రీ ప్రాసెస్ చూద్దామా? బఠానీ మసాలా కర్రీకి మసాలా పేస్ట్‌ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకుందాం. ఒక కడాయి తీసుకొని 5 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం ముక్క, మన ఇంటికాడ ఉండే మసాలా దినుసుల్లో అన్నీ ఒక్కొక్కటి తీసుకొని అందులో వేసుకోండి. మన ఇంటికాడ ఎండు కొబ్బరి గాని, పచ్చి కొబ్బరి గాని ఉంటే అది కూడా కొంచెం తీసుకోండి. జీడిపప్పు కూడా కొంచెం తీసుకొని అన్నీ వేసుకున్న తర్వాత ఫ్రై చేయండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చి, హాఫ్ టేబుల్ స్పూన్ గసగసాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేయండి. మనం అన్నీ ఒకేసారి ఎందుకు ఫ్రై చేయలేదు అంటే కొన్ని ఇందులో వేగంగా వేగిపోయేవి ఉన్నాయి, వేగనివి ఉన్నాయి. అందుకే మనం ఏవైతే వేగంగా వేగవో అవి ఫస్ట్ ఫ్రై చేసి తర్వాత ఇవి యాడ్ చేసుకోవడం వల్ల అన్ని సమానంగా ఏగుతాయి, చేదు అనేది రాదు. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మిగతా కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బఠానీ కర్రీకి ఒక కుక్కర్ గిన్నెని తీసుకోండి. మీరు ముందుగా ఉడికించి కర్రీని ప్రిపేర్ చేస్తాము అనుకుంటే అలా చేయండి. వేగంగా అయిపోవాలి కర్రీ అనుకుంటే ఇలా చేస్తే వేగంగా అయిపోద్దండి మనకు కర్రీ. ఒక కుక్కర్ గిన్నెని తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం హీట్ అయిన తర్వాత 2 బిర్యానీ ఆకులు వేసి సన్నగా తరుక్కున్న ఆనియన్ ముక్కలను కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి. మనం ముందుగా మిక్సీ పట్టిన పేస్ట్ని అందులో వేసి కొంచెం వాటర్ యాడ్ చేసి అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి. అది కొంచెం దగ్గరికి అయిన తర్వాత 2 టమాటాలని పేస్ట్ చేసి ఆ పేస్ట్ని కూడా అందులో వేసి 2 మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోండి. అవి కొంచెం దగ్గరికి అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసిన తర్వాత అన్నీ ఒకసారి కలుపుకోండి. ముందుగా నానబెట్టిన బఠానీలను తీసుకొని అవి కూడా వేసి ఒకసారి మళ్ళీ కలుపుకోండి. అది కొంచెం దగ్గరికి అయిన తర్వాత టేస్ట్కి అన్ని సరిపోయో లేదో చూసుకొని కుక్కర్ కప్పు పెట్టి 2 విజిల్లు రానివ్వండి. కొంచెం చల్లగా అయిన తర్వాత మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. నా దగ్గర కొత్తిమీర లేకపోవడం కసూరి మెంతి వేసి కలుపుకుంటున్నాను. మీ దగ్గర ఏది ఉంటే ఆ రెండిట్లో ఏదో ఒకటి వేసుకోండి. అంతేనండి, వేడి వేడి బఠానీ మసాలా కర్రీ రెడీ అండి. దీన్ని రైస్లోకి కానీ చపాతీల్లోకి కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ అండి.